మనము స్వీట్ కోసం ఏదైనా పాత్ర తీసుకున్నప్పుడు ఇలా వేడి నీటితో దాన్ని శుభ్రపరచుకోవాలి. పాత్రను శుభ్రపరచుకున్న తర్వాత నీటిని వేసుకొని నీరు బాగా వేడెక్కాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకొని బాస్మతి రైస్ బాగా ఉడికిన తర్వాత విరిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి మెత్తగా. ఇలా ఉడికిన బాస్మతి రైస్ తర్వాత ప్రాసెస్లో మనం ఇందులోకి పాలను యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్నది 1/2 kg రైస్, 1.5 లీటర్ మిల్క్. సో మిల్క్ అనేది అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి అక్కడ ఉన్న కన్సిస్టెన్సీని బట్టి. పాలు బాగా ఉడికిన తర్వాత మిల్క్ మేడ్ వేసుకోవాలి. మిల్క్ మేడ్ అనేది స్వీట్ కోసం చాలా ప్రత్యేకం. దీని ద్వారా మంచి టేస్ట్ ఫీల్ అవుతారు. పాలు, బాస్మతి రైస్, మిల్క్ మేడ్ బాగా కలిసిన తర్వాత మనకు ఫ్లేవర్ ఫీల్ అవుతాము. అటువంటి సమయంలో ఈ యొక్క పాలకోవా అంటే స్వీట్లెస్ పాలకోవా, దీన్ని సాదా కోవా కూడా అని అంటారు, ఇది వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల స్వీట్ మందంగా ఎక్కువ ఉంటుంది, స్ట్రక్చర్ బాగా వస్తుంది. ఈ స్ట్రక్చర్ ద్వారా మనం తినేటప్పుడు కూడా స్పూన్కి మనం తినేటప్పుడు నోటిలో మంచి ఒక ఫ్లేవర్ని ఫీల్ అవుతాము. తర్వాత షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగరు మన స్వీట్ మనం తినే యొక్క రుచిని బట్టి మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇది ఒక ముజాఫర్ స్వీట్. సో రైస్ ద్వారా ఇది చాలా ప్రత్యేకమైన స్వీట్. ఎక్కువ వెడ్డింగ్స్కి చేస్తూ ఉంటాము. సో ఈ స్వీట్ చాలా చాలా ఈజీ, కాకపోతే టైం అన్నది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. సో ఖచ్చితంగా మనం గ్యాస్ మీద చేస్తే ఆ యొక్క గ్యాస్ని నిలకడగా చేసుకోండి, లేదంటే మాడొస్తుంది. ఒకవేళ కట్టెల మీద మనం చేస్తున్నాము అంటే మంచి జాగ్రత్తగా తీసుకొని తగిన జాగ్రత్త, ఏ వంటకైనా మనం జాగ్రత్తలు అనేవి పాటించాలి, లేదంటే ఆ వంట విఘటిస్తుంది. అది ఏదో ఒక వేస్టేజ్ అనేది రాదన్నమాట. సో పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే ప్రతి వంటకు జాగ్రత్తలు చాలా అవసరం. ఇక్కడ మనం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసాము. ఇలాచీ పౌడర్ అన్నది గసగసాల్లో ఉత్తమ స్థానాల్లో ఒకటి. సో కాబట్టి చాలా ఫ్లేవర్ దాన్ని బాగుంటుంది. కాబట్టి తగినంతగా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ తగినంతగా మనం చూసుకొని వేసుకోవాలి. అప్పుడే మన ప్రతి వంట ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ని తీసుకొని మంచి రుచికరంగా మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ దాకా వంట ముజాఫర్ అనేది రెడీ. ఇప్పుడు మనం కలర్ కోసం ఓన్లీ మనం చూసే కలర్ కోసం మాత్రమే ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాము. ఇది ఓన్లీ వెడ్డింగ్స్కి మాత్రమే కలర్ యాడ్ చేస్తాము. ఒకవేళ మనం ఇంట్లో తినాలనుకుంటే ఈ కలర్ నేను అవాయిడ్ చేస్తాను, నాకైతే అస్సలు ఇష్టం లేదు. కానీ వెడ్డింగ్స్లో తప్పనిసరి వాళ్ళు యాడ్ చేయమంటారు, యాడ్ చేయాల్సిందే. ఇప్పుడు మన స్వీట్ని బగారా వేస్తున్నాము అంటే కాజు, తర్బూజా గింజలు, సిరంజి అన్న ఈ విత్తనాలతో నెయ్యిలో బాగా వేయించి మన ముజాఫర్లోకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం, ఎక్స్ట్రా రుచి చూపించడం కోసం, ఎక్స్ట్రా యొక్క బ్యూటీని చూపించడం కోసం దీన్ని యాడ్ చేస్తాము. సో ఇక్కడికి ముజాఫర్ కంప్లీట్. దీని రుచి అమోఘం, అద్భుతం. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇది చాలా చాలా ఈజీ, కానీ జాగ్రత్తలు వహించండి. ప్రతి పెళ్ళికి చేయడం వల్ల సో ఆ యొక్క వెడ్డింగ్ యొక్క బ్యూటీ కూడా మారిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. సో చాలా చాలా ఈజీ. ప్రతి ఒక్కరు తప్పకుండా చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.